నారా చంద్రబాబు నాయుడు మైనస్ నారా లోకేష్ ఈ జీరో, ఎన్టీ రామారావు మైనస్ నారా లోకేష్ ఈ జీరో. వాట్ ఈజ్ ఈ ఆయన ఏనాడు వ్యక్తిగతంగా ఇప్పుడు అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న నుంచి బయటకు వచ్చి 151 మందితో ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు. ఆ 151 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే మీద ఓడిపోయినా ఆయన నారా లోకేష్. ఏం లీడర్షిప్ ఉంది ఆయన దగ్గర? ఆయన దగ్గర ఒక లీడర్షిప్ లేదు, ఒక క్వాలిఫికేషన్ లేదు, ఒక లెగసీ లేదు, వ్యక్తిగతమైన క్వాలిటీ లేదు. ఆయనతో నాకు కంపారిజన్ ఏంటి సార్? సో కూటమిని ఓడిస్తారు మంగళగిరిలో అభ్యర్థి ఎవరైనా కూటమిని ఓడిస్తారు. కూటమిని ఓడించాలనే లక్ష్యం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఓడించాలని. ఎవరినైనా సరే రెండు పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేసినాయి. రెండు పార్టీలు ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని, రైతుల్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగస్తుల్ని, మిడిల్ క్లాస్ వాళ్ళని, ఎంప్లాయీస్ ని, ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసింది. రెండు పార్టీల్ని ఈ రాష్ట్రంలో 50 మందిని ఓడించాలి అనే టార్గెట్ తోటి దిగుతున్నాం. నాకు తెలిసి రేపొద్దున ఏ పార్టీ హంగ్ వచ్చినా రావచ్చు. నరసింహరావు గారు, మీరు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిస్తుంది అని మీరు అనుకోవద్దు. ఈ రాష్ట్రంలో హంగ్ వచ్చేదానికి కూడా అవకాశం ఉన్నది. రాజకీయంగా రేపొద్దున పవన్ కళ్యాణ్కి ఒక 10-15 సీట్లు వస్తే, మాకు ఒక 10-15 సీట్లు వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ గా మారుతాయి. తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఉండాల్సినటువంటి లాక్యునాస్, స్ట్రెంగ్త్ వీక్నెస్ కొన్ని ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రెంగ్త్ వీక్నెస్ కొన్ని ఉన్నాయి. ఈ రెండు స్ట్రెంగ్త్ వీక్నెస్ ఈ రాష్ట్రంలో చాలా క్యాలిక్యులేటివ్ గా అవుతాయి. తెలంగాణలో ఒక కేంద్ర పార్టీ, రెండు ప్రాంతీయ పార్టీలు కొట్టుకున్నాయి. ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ. ఈ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య మూడు ప్రాంతీయ పార్టీలు, ఒకటి జనసేన, తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు ప్రధాన పార్టీలు. మాలాంటి చిన్న చితక పార్టీలు బలం రేపు పొద్దున మాలాంటి వాళ్ళకి ఒక 10 సీట్లు 15 సీట్లు వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని చాలా ప్రాముఖ్యం కాపాడతాం. మీకు ఎలా సీట్లు వస్తాయి సార్, మీకు ఎలా ఓట్లు వస్తాయి సార్ అంటే ప్రజాక్షేత్రంలో ఏది కూడా ఇంపాసిబుల్ కాదు కదా. పాలిటిక్స్ ఎనీథింగ్ పాసిబుల్. కాంగ్రెస్ యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తుకు, మీరు ఏదైనా పార్టీతో పొత్తుకు సంబంధించిన ప్రయత్నాలు, వేరే పార్టీలు మిమ్మల్ని అప్రోచ్ అవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించిన ఆలోచన ఏమైనా చేస్తున్నారా? లేదు సార్, లేదు. ఎందుకంటే ఎదగాలి అనుకున్నటువంటి పార్టీలు బలం ఏంటి అనేది ఒకసారి ప్రయత్నం చేయాల్సి. ఎందుకంటే ఇండిపెండెంట్ గా వెళితే గానీ నీ బలం ఏంటో, నీ బలహీనత ఏంటో మాకు తెలిసే పరిస్థితి ఉండదు. మనం ఒక ప్రాంతీయ పార్టీగా మనం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం 5 సంవత్సరాలు పోరాటం చేసినప్పుడు ఒక ప్రయోగం చేయాల్సిందే. మనం ఈ రోజున కేంద్ర ప్రభుత్వంతో, లేదా మీరు పొత్తుకు వెళ్ళాలి అంటే ఈ రాష్ట్రంలో గెలవగలిగిన పార్టీతో పొత్తుకెళ్ళాలి. మీరు పొత్తు పెట్టుకున్నారు అంటే ఈ షుడ్ బి ఇన్ అసెంబ్లీ. పార్టీ అనే దానిలో ఖచ్చితంగా పొత్తు పెట్టుకున్నారు అంటే 10 సీట్లు ఇస్తే 10 సీట్లు గెలిచే విధంగానే ఉండాలి, లేదా అన్ని కాన్స్టిట్యున్సీ లో పోటీ చేయాలి. అంతే తప్ప ఒక ప్రయోగం చేయటం అనేది నాకైతే వ్యక్తిగతంగా మా పార్టీ భావన అదైతే కాదు. సో ఖచ్చితంగా మేము ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది అంతేగాని ఇక్కడ ఓట్లు అనేది ప్రాముఖ్యం కానే కాదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ అనేది ప్రభుత్వం ప్రజలకి చూపించకపోతే, తెలుగుదేశం ప్రభుత్వం దుర్మార్గం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వంతో 2014 నుంచి 19 వరకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా పోటీలో. ఆయన సపోర్ట్ చేసిన గవర్నమెంటే కదా. ఈ సపోర్ట్ చేసినటువంటి గవర్నమెంట్ ఆ రోజున పని చేయకపోతే ఏం చేశారు ఈయన, ఏం మాట్లాడారు ఆయన? ఈ రోజు నారా లోకేష్ 100 కోట్లు దోచుకున్నాడని అభియోగాలు చేసింది మీరే. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, తరిమి కొట్టండి అని అభియోగాలు చేసింది మీరే. ఈ రోజు పవన్ కళ్యాణ్, ఈ రోజు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఆల్ ఆఫ్ సడన్ ఎలా సత్యహరిచంద్రులు అయిపోయారో నాకైతే తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ ఎలా పవన్ కళ్యాణ్ అంటే నేను ఇంకో సారీ, ఎందుకంటే ఆయనకున్న షార్ట్ టర్మ్ మెమరీతో మర్చిపోయి ఉండొచ్చు. కానీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు కదా. ప్రజలకైతే చాలా ఆలోచన ఉంటుంది, ప్రజలకైతే చాలా మెమరీ ఉంటుంది. ఈ మెమరీ రేపొద్దున ఖచ్చితంగా ఓట్ల రూపంలో వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, జనసేనకి జనాలు వస్తారు తప్ప ఓట్లు రావు. అవునా? రేపొద్దున తెలంగాణలో రిపీట్ అవుతుంది చూడండి. తెలంగాణలో జరిగిందే రిపీట్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ జనసేన కలిసిన చోటేమో భారతీయ జనతా పార్టీ ఓట్లు జనసేనకి వెళ్ళి, జనసేన ఓట్లు పవన్ కళ్యాణ్ కి పడలా, భారతీయ జనతా పార్టీ ఓట్లు కూడా పడలా. ఇక్కడ రేపొద్దున తెలుగుదేశం ఓట్లు జనసేనకి పడవు. జనసేన ఓట్లు ప్రాబబ్లీ పడితే
కొద్దిగా గొప్ప తెలుగుదేశానికి పడొచ్చేమో కానీ తెలుగుదేశం ఓట్లు కన్వర్ట్ అవ్వదు. సో 40% ఓట్లు తెలుగుదేశానికి కన్వర్ట్ అవ్వకపోతే రేపు జనసేన నష్టపోతుంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తారంటారా అసెంబ్లీకి ఈసారి? పవన్ కళ్యాణ్ గారు వెళ్లే ఛాన్సెస్ కనపడుతుంది సార్. దేర్ ఆర్ ఫెయిర్ ఛాన్సెస్ వెళ్లే అవకాశం ఉంది. అయితే నేను లాస్ట్ మూమెంట్ వరకు నేను ఇంకొక నిమిషం చెప్పి ముగిస్తా. 2024లో ఇంకా అసలు తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించినటువంటి అడుగులు ఇంకా పడల. ఫస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇంతవరకు నిర్ణయం కాల, వాళ్ళకి ఎక్కడెక్కడో కూడా నిర్ణయం కాల. తర్వాత అక్కడ అభ్యర్థులు ఎవరో నిర్ణయం కాల. ఈ అభ్యర్థుల నిర్ణయం జరిగిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ ఉంది, గుడివాడ జనసేనకి ఇచ్చారనుకో, తెలుగుదేశం అభ్యర్థి ఖచ్చితంగా గొడవ పెడతాడు, పార్టీకి రిజైన్ చేస్తాడు. ఒకవేళ అక్కడ జనసేన ఇద్దరు ఆశిస్తుంటే ఒకరికే ఇచ్చారనుకో. సో ఇక్కడ రేపొద్దున సీట్ల పంచాయతీ, రేపొద్దున ఒక్కసారి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత రియాలిటీ అనేది, మీరు రియాలిటీ చెక్ అని ఎలా అంటారో అది రియాలిటీ బయటకు వస్తుంది. రియాలిటీ బయటకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పార్టీల యొక్క గెలుపు ఓటములు మనం అసెస్ చేయగలం. అభ్యర్థులు తేలాలి, ఎన్ని సీట్లు తేలాలి, అభ్యర్థులు తేలాలి, అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తేలాలి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వచ్చి కలిస్తే వాళ్ళకి కూడా ఒక 5 సీట్లు 10 సీట్లు ఇవ్వాలి. సో 5 సీట్లు 10 సీట్లు ఇచ్చినప్పుడు అక్కడ ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. వీటన్నిటి మీద రేపొద్దున తెలుగుదేశం భవితవ్యం ఆధారపడింది. అందుకోసమనే ఈ కూటమి చివరి వరకు ఈ ప్రయాణం కొనసాగుద్దో లేదో తెలీదు.